ఈ మధ్యకాలంలో కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోని సఫర్ అవుతుంటారు. అప్పులు చేసి అప్పులు తీర్చలేక, లేదంటే కొన్ని బిజినెస్లో లాస్ అయ్యేలా. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి అఫర్మేషను, విజువలైజేషను, మేనిఫెస్టేషను ఇవన్నీ వాట్ ఎవర్ యూజ్ చేసుకొని ఎలా అందులో నుంచి బయటపడవచ్చు, దానికి వాళ్ళు ఏం చేయాలి? సూపర్ క్వశ్చన్. ఇది అందరికీ ప్రాబ్లం ఉండేది కాబట్టి మనీ ప్రాబ్లం లైఫ్లో వచ్చింది అంటే మనీ వల్లనే రాకపోయి ఉండొచ్చు. మీ లైఫ్లో వేరే ఏరియాస్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. అంటే మీరు ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు, మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మీరు మీ సోషల్ రికగ్నిషన్ అంటే మీ ఫ్రెండ్స్తో సోషల్ గుర్తింపు ఎలా ఉంది, మీకు అన్ని రకాలుగా మీకు సంతుష్టి అంటే హ్యాపీనెస్ ఉంటే, సంతృప్తి ఉంటే, సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ టైంలో మీరు మనీని కూడా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. మన లైఫ్లో మనీ ప్రాబ్లం వస్తుంది అంటే మిగతావన్నీ ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే అఫర్మేషన్స్ చేసేటప్పుడైనా, విజువలైజేషన్ చేసేటప్పుడైనా 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్లో చేయాలని చెప్తాను నేను. దట్ ఈస్ కాల్డ్ 4 డైమెన్షనల్ లైఫ్. అంటే హెల్త్, రిలేషన్స్, వెల్త్ అండ్ కెరియర్. అన్ని రకాలుగా మనం చేసుకుంటే మీరు డెఫినెట్గా మీ వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు మీరు మనీ గురించి కూడా డెఫినెట్గా మేనిఫెస్ట్ చేయొచ్చు. వీ డోంట్ నో ఫ్రమ్ విచ్ సోర్స్ మనీ మే కమ్. ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి మనకు ఆపర్చునిటీ వస్తుందో మనకు తెలియదు. కానీ మీరు ఒక మనీ గోల్ రాసేటప్పుడు మీరు సబ్ కాన్షియస్ నమ్మాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, సడన్గా నాకు 20 లక్షలు ఈ నెల కావాలి అని మీరు మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే మీ బ్రెయినే నమ్మదు కదా. ఇప్పుడు మీకే తెలుసు మీకు సోర్సెస్ లేవు, ఎక్కడి నుంచి సంపాదిస్తాం, ఎక్కడి నుంచి వస్తుంది, సో రాదు అని మీ బ్రెయిన్ నమ్మేస్తుంది. కానీ అదే 1,00,000 సంపాదించేవాడు 1,50,000 సంపాదించడం ఈజీ అవుతుంది. సో ఆ 50,000ని ఎలా మేనిఫెస్ట్ చేయాలో సోర్సెస్ గురించి ఆలోచించాలి. సోర్సెస్ ఎలా అంటే ఆల్వేస్ థింక్ అబౌట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. నేను ఒకటే డైరెక్షన్లో పనిచేస్తే ఒకటే జీతం నుంచి నాకు అదే 10 లక్షలు రావాలంటే అది ఎప్పుడు రాదు. మనిషి అనేవాడు 2-3 రకాలుగా ఎలా సంపాదించాలి. ఇంట్లో హస్బెండ్ కాకుండా వైఫ్, ఇంట్లో వాళ్ళు కూడా తనకి చేదోడుగా ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో ఒక మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ డెవలప్ అయితే, ఇంక్లూడింగ్ ఎనీథింగ్ అండి, ఈవెన్ లెర్నింగ్ స్టాక్ మార్కెటింగ్ కావచ్చు, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు. అండ్ దీస్ డేస్ ఈ రోజుల్లో మనకు అవకాశాలు అసలు అబండెంట్ గా ఉన్నాయని చెప్తాను. ఏ స్కిల్ అయినా మనం దాంట్లో మానిటైజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్క స్కిల్ మీది పర్ఫెక్ట్ గా ఉంటే మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు మీరు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. నాలాగా నేను అనాటమిస్ట్గా మెడికల్ కాలేజ్లో పనిచేస్తూనే నేను ఈ కోచింగ్ మీద ఇంట్రెస్ట్తోని నేను సైడ్ బై నేర్చుకోవడం జరిగింది, సైడ్ బై స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను కోచింగ్ ద్వారా నా ఉద్యోగం కంటే 2-3 సంపాదిస్తానన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నేను ఉద్యోగం వదిలేసుకున్నాను. సో మన లైఫ్లో కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించాలి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎర్నింగ్, ఇట్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ మీరు ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఆల్వేస్ టేక్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని నేను చెప్తాను. అంటే రిస్క్ తీసుకోవాలి మనిషి, కానీ ఆలోచించి డెసిషన్ తీసుకొని ఇంట్లో ఫ్యామిలీని ప్రాబ్లం చేయొద్దు. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి స్టాక్ మార్కెటింగ్లో పెట్టేసి డబ్బులు పోయాయి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ సేఫర్ వే. ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు నా వల్ల, ఆ లాస్ వస్తే నేను భరించగలుగుతానా లేదా, ఈ క్యాలిక్యులేషన్ అనేది మనిషికి చాలా అవసరం అండి. అలా ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావని నేను చెప్తాను. రైట్, సూపర్.